నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. సీఎం చంద్రబాబు ఢిల్లీలో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలో ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రానికి సరిదిద్దలేనంత నష్టం జరిగిందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేస్తుందని అన్నారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేనని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయని చెప్పారు. కృష్ణ, గోదావరి నదులు రాష్ట్రం గుండా వెళ్తున్నాయని, ఒక్క గోదావరి నది నుంచే 3000 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని, ఆ నీటిని వినియోగించుకుంటే దక్షిణాది మొత్తానికి నీటిని ఇవ్వొచ్చని తెలిపారు. కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదు, పదవుల కోసం డిమాండ్ చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వాజ్పేయి హయాంలో 7 మంత్రి పదవులు ఇస్తామన్నా తీసుకోలేదని, ఒక్క స్పీకర్ మాత్రమే తీసుకున్నామని అన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి అడగలేదు, వాళ్ళు ఇస్తామని చెప్పలేదని తెలిపారు. తమకిచ్చిన మంత్రి పదవుల పట్ల తాము సంతోషంగా ఉన్నామని అన్నారు. మరోవైపు 5 ఏళ్ల జగన్ పాలన వల్ల అమరావతి ప్రాముఖ్యత తగ్గిందని, అమరావతికి ప్రాముఖ్యత తీసుకువచ్చేలా పనిచేస్తామని అన్నారు. 5 ఏళ్లలో ప్రభుత్వ పరంగా కావాల్సిన మౌలిక వసతుల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. దశల వారీగా నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు చంద్రబాబు. 5 ఏళ్లలో శాశ్వత అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్య గణన చేపడతామని, అందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. అంతేకాకుండా మానవ వనరులను మూలధన వనరులుగా మార్చి సంపద సృష్టిస్తామని చెప్పారు. అమరావతి నిర్మాణం నిరంతర ప్రక్రియ. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్తో సమావేశంలో ఇరు రాష్ట్రాలకు ప్రాధాన్యతనిస్తూ సమస్యలు పరిష్కరించుకోవాలనేది తమ లక్ష్యమని తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు ఇబ్బందులు లేవని, ఈ ఏడాది దావోస్కి వెళ్తామని, ఏపీకి పెట్టుబడులు తెస్తామని చంద్రబాబు చెప్పారు. జూలై 9 మరియు 16 తేదీలలో శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లుగా టీటీడీ తెలిపింది. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ల ఆనివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 9వ తేదీన మంగళవారం కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో జూలై 9 మరియు జూలై 16న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా జూలై 8 మరియు జూలై 15వ తేదీల్లో సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేసింది. పార్టీని నమ్ముకుని ఉన్నవారిని కాకుండా బయట నుంచి వచ్చిన కొత్త వారికి అవకాశాలు కల్పిస్తుండడం పట్ల అధిష్టానం, క్యాడర్లో ఎలాంటి సంకేతాలను పంపుతున్నారని టీడీపీ నాయకులు, టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణ ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే, రోజు టీవీలో ఇద్దరు గడ్డం పెట్టుకున్న మఠాధిపతులు, ఒక అన్నమయ్య కీర్తన పడను ఒక ఆమె, లేదా ఇంకెవరో ఎప్పుడో ఇద్దరు సినిమాలు తీసిన వాళ్ళు, ఇద్దరు ప్రొడ్యూసర్లు, ఇద్దరు సినిమా యాక్టర్లను పెట్టుకొని టీడీ గురించి మాట్లాడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ సెక్రటరియట్లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో దాదాపు అన్ని డిపార్ట్మెంట్లకు ఉన్న సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మార్కెటింగ్ కానీ, రెవెన్యూ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, హెల్త్ కానీ, ఇన్ని డిపార్ట్మెంట్లు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఇన్ని ఉన్న డిపార్ట్మెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం. కేవలం దర్శన టికెట్ల కోసమో, పైరవేల కోసమో, వాళ్ళ పరిచయాలు పెంచుకోవడం కోసమో తిరుపతి దేవస్థానం కోసం ఎన్నెన్నో తంటాలు పడి అక్కడ బోర్డు మెంబర్కి వస్తే ఏం ప్రక్షాళన జరుగుతుందండి? ఏం ప్రక్షాళన జరుగుతుంది? గతంలో తప్పులు చేశారు, డబ్బులన్నీ మళ్ళీ ఇచ్చారు, నిజమే మళ్ళీ ఇచ్చారు. పింక్ డైమండ్ సమస్య తీసుకొచ్చింది ఎవరు? వీళ్ళే. అది లేదని చెప్పింది ఎవరు? వీళ్ళే. ప్రతిష్టను అప్రతిష్టాలు చేసింది ఎవరు? వీళ్ళే. వీటికంతా న్యాయం ఉంది, చట్టాలు ఉన్నాయి, అవి తీసుకుంటారు. కానీ ఆ పదవి కోసం పైరవేలు చేసుకునే వాళ్ళు మీ దగ్గరకు వస్తే అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం చేయబోతున్నారు? ప్రతి పాలక మండలి సభ్యుడు, ప్రతి అధికారి చిత్తశుద్ధితో కనీసం పని చేస్తే ఈవేళ పేపర్లు చదువుతున్న అన్నదానం క్యాంటీన్లో అన్నం సరిగ్గా లేదు. ఒకప్పుడు అన్నము 5 స్టార్ హోటల్ ఏ విధంగా ఉందో అన్నదానం క్యాంటీన్లో ఆ విధంగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం. ఇస్తరాకులు మార్చి అరిటాకులు వేయాలంటే నా పైన అసెంబ్లీలో ఒక ఆయన పెద్ద మనిషి మాట్లాడాడు. అతనికి వచ్చి 20,000 మామూలు పోతుందని చెప్పి, అధ్యక్ష శ్రీకాకుళం గిరిజనులు కడుపు కొడుతున్నారు వాళ్ళు అరిటాకులు లేకుండానే. ఇది వీళ్ళకున్న అవగాహన. అరిటాకుల్లో పెట్టాం, పప్పు పెట్టాం, ఒక మహానుభావుడు వచ్చి పప్పు ఎందుకు తీసిపడండి అని చెప్పినాడు. ఎవడు పడితే ఎవడికి ఆలోచన వస్తే వాడికి తీసుకొస్తే మనం ప్రక్షాళన మనం ఏం చేస్తాం? వచ్చాడు ఆలోచన ఎట్లా ఉన్నాయి? తిరుమలలో నూతనంగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ రెస్టారెంట్ను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవన సమీపంలో క్రితం ఉన్నటువంటి సారంగి హోటల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ నూతనంగా ఆధునీకరించి దేవరాగం నామకరణంతో తిరిగి యాత్రికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెస్టారెంట్ను ఈరోజు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, జనసేన నాయకులు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ ఇప్పటికే చూశారు, విశాలమైనటువంటి ప్రాంగణంలో ఒక అద్భుతమైనటువంటి యాంబియన్స్ తోటి
ఈ రెస్టారెంట్ని ప్రారంభించడం జరుగుతుంది. దీని ద్వారా తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యవంతమైనటువంటి ప్రదేశంలో డైనింగ్ ఫెసిలిటీస్ కల్పించడం, దాంతోపాటు శుభ్రతకి చాలా ప్రాధాన్యత ఇచ్చి శుచిగా రుచిగా రెండు రకాలుగా కూడా ఉండే విధంగా ఇప్పటివరకు ఉన్నటువంటి మాకున్నటువంటి నేపథ్యం, మేము నడిపినటువంటి హోటల్స్ యొక్క అనుభవం, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ దేవరాగాన్ని కూడా అద్భుతమైనటువంటి రాగంగా మలచడానికి మేమందరం కృషి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రైడే డ్రైడేగా పాటించాలని, డెంగ్యూ, అతిసార వంటివి ప్రబలకుండా నివారణ, నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించి ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నారని తిరుపతి జిల్లాలో డెంగ్యూ, మలేరియా, చికన్ గునియా, డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ తదితర సంబంధిత శాఖల అధికారులు పూర్తి స్థాయిలో సమన్వయంతో పనిచేసి నివారణ, నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. స్కావెంజర్స్ కాలనీ ఇదంతా తిరగడం జరిగింది. మనకి తిరుపతిలో డెంగ్యూ కేసెస్ కొంచెం ఎక్కువ అధికంగా నమోదవడంతో కారణాలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. చూస్తే చాలా చోట్ల ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ఇంకా అనుకున్న స్థాయిలో క్షేత్రస్థాయి సిబ్బంది చేయటం లేదు. సో దాని మీద అవగాహన కల్పించడానికి ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో నీటి నిల్వ ఉంచిన అన్నిటినీ కూడా మనము పడేసి అన్నిటినీ కూడా డ్రైగా పెట్టుకుంటే మనకి ఏదైతే ఈ డెంగ్యూ లార్వా అనేది మనకి ముఖ్యంగా ఫ్రెష్ వాటర్లో అది ముఖ్యంగా లార్వా అనేది మనకి వస్తుంది. దాన్ని తొలగించుకోవాలంటే వారానికి ఒకసారి మన ఇంట్లో ఉన్న అన్ని నీటి నిల్వలన్నింటినీ కూడా మనము పడేయాలి. ఇది అన్ని చోట్ల కూడా మున్సిపల్ కమిషనర్ గారు చేస్తున్నారు. అదేవిధంగా డ్రైన్స్ కూడా చాలా చోట్ల బ్లాక్ అయి ఉన్నాయి. ప్రతి 2-3 రోజులు ఒకసారి మనకి కమిషనర్ గారి ఆధ్వర్యంలో మొత్తం శానిటేషన్ సిబ్బంది అంతా డ్రైన్స్ని క్లీన్ చేస్తున్నప్పటికీ ఇంకా కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయి. డ్రైన్స్ వల్ల కూడా మనకి స్టాగ్నెంట్ డ్రైన్స్ వల్ల కూడా ఈ మలేరియా, డెంగీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా తక్షణమే క్లియర్ చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్కి, మిగతా వాళ్ళ టీం అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 2-3 రోజుల క్రితం ఈ సీజనల్ వ్యాధుల మీద అన్నిటి మీద చాలా డీటెయిల్డ్గా అధికారులందరితో సమీక్ష నిర్వహించి వీటి మీద ప్రత్యేక శ్రద్ధ, ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, అదేవిధంగా తిరుపతిలో కొన్ని కేసులు మనకి చికెన్ గున్యా కూడా రిపోర్ట్ అయినాయి. వాటన్నిటిని కూడా తక్షణమే పరిష్కారం చేసి ఈ కేసులు ఇంకా రాకుండా చూసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు మన మున్సిపల్ ఏరియాలో అదేవిధంగా రూరల్ ఏరియాలో కొన్ని చోట్లకి వెళ్ళడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు విద్యాశాఖ అధికారి భాస్కర్ రెడ్డి తెలిపారు. శ్రీ పద్మావతి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సర విద్యార్థినులకు సంబంధించి ఆన్లైన్లో అడ్మిషన్లు జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలోని ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ మాట్లాడుతూ శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు సంబంధించిన కాలేజ్ కోడ్తో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలల్లో విద్యనే కాకుండా ఆధ్యాత్మికత, నైపుణ్య శిక్షణ తరగతులు, క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి పిల్లలకు ప్లేస్మెంట్లను అందిస్తున్నామని, విద్యార్థినులు సైతం టీటీడీ కళాశాలల్లో చేరేందుకు మక్కువ చూపుతున్నారని ఈ సందర్భంగా ఆమె మీడియాకు తెలిపారు. మా కాలేజ్ యొక్క కోడ్, మా పద్మావతి డిగ్రీ అండ్ పీజీ కళాశాల యొక్క కోడ్ 18195. అంటే ప్రత్యేకించి కోడ్ని గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది మేము అంటే, ఇదే పేరుతో ఇంకా 2-3 కాలేజీలు ఉన్నాయి. అందుకని విద్యార్థులకు ప్రత్యేకించి నేను చెప్పడం ఏంటంటే, కోడ్ను ప్రత్యేకంగా స్పెసిఫిక్గా చూసి కన్ఫర్మ్ చేసుకొని రిజిస్ట్రేషన్ది సబ్మిట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఇక్కడ మాకు డిగ్రీలో 21 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. BAలో 5 ప్రోగ్రామ్స్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, హిస్టరీ, స్పెషల్ ఇంగ్లీష్ అండ్ స్పెషల్ తెలుగు, ఎకనామిక్స్. అలాగే బీకామ్ కంప్యూటర్స్లో 180 సీట్స్ ఉన్నాయి. బీకామ్ జనరల్లో కూడా 180 సీట్స్ ఉన్నాయి. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను కౌన్సిల్ సమావేశంలో చర్చించి తిరుపతి అభివృద్ధికి కృషి చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్లో ఉన్న కర్నాల వీధి, రైల్వే స్టేషన్ కార్నర్ నుండి కస్తూరిబాయి సందు, పల్లివీధి పరిసర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ నరసింహాచారి,
మున్సిపల్ సిబ్బంది, నగరపాలక కమిషనర్ అదితి సింగ్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ సంబంధిత అధికారులతో పర్యటించారు. ఈ సందర్భంగా నరసింహాచారి సిటీ కేబుల్తో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సమస్యాత్మకంగా ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ను గత ప్రభుత్వ హయాంలో నిర్మించడం సంతోషంగా ఉందని, అయితే కస్తూరిబాయి సందు నుండి పల్లి వీధికి అనుసంధానంగా ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని కమిషనర్కు విన్నవించారు. ఈ సందర్భంగా కమిషనర్ అదితి సింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని తీసుకువస్తే ఆమోదించి తక్షణమే పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహాచారికి తెలియజేశారు. మంచినీళ్ళ గుంట కలుషితం అయిపోయి ఇక్కడున్న తాగునీరంతా కూడా కలుషితం అయితే ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని కూడా నేను కౌన్సిల్లో ఎన్నోసార్లు మాట్లాడాను. అది కూడా ఆమెకి ప్రత్యక్షంగా ఈరోజు తీసుకుపోవడం జరిగింది. అలాగే కర్మకాండలు చేసుకునే చోట స్థలం సరిపోదని, అక్కడ నీటి సౌకర్యం కూడా లేదని, ఇట్లాంటి సమస్యలు ఎన్నో మా వార్డులో ఉన్న స్కూల్ కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా ఆమెని ఈరోజు మార్నింగ్ దాదాపు 1 గంట ఆమెతో తిరిగి ఉన్న సమస్యలను కూడా ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. కమిషనర్ గారు కూడా సావధానంగా విన్నారు. విలువలతో కూడిన విద్యతో పాటు శిక్షణా తరగతులు, క్రీడలకు పెద్దపీట వేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందాయి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల ప్రవేశాల ప్రక్రియలో భాగంగా అన్ని గ్రూపుల్లో కాలేజ్, హాస్టల్ సీట్లు పూర్తి స్థాయిలో ముగిశాయని మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భువనేశ్వరి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలలో సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి, ఎంపీసీ, బైపీసీ లాంటి కోర్సులలో ప్రవేశాలకు కళాశాలలో 968 సీట్లకు గాను ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక సరిహద్దు రాష్ట్రాల నుంచి విద్యార్థినుల నుంచి 9677 అప్లికేషన్లు రికార్డు స్థాయిలో వచ్చాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అన్ని గ్రూపుల్లో సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ అయినట్లుగా 3 విడతల్లో జరిగిన ప్రవేశాలను మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన నిర్వహించినట్లు శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భువనేశ్వరి తెలిపారు. అలాగే ఇక్కడికి వచ్చేటటువంటి పేరెంట్స్ కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. హాస్టల్ వసతులు కూడా చాలా బాగా అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్క అమ్మాయికి స్టడీ చైర్ ఇవ్వడం, వాళ్లకు ఇతర వసతులు ఏర్పాటు చేయడం, ఆహార వసతులు కూడా చక్కగా మెరుగుపరచడం, ఇవన్నీ కూడా కాలేజీ యొక్క ప్రగతికి తోడ్పడుతున్నాయి. సో ఈవేళతో ఈ మధ్యనే మొన్న 3వ తేదీతో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి అయినది. గతంలో పనిచేసిన టూరిజం శాఖ మంత్రి అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి చేరుకున్న మంత్రి జూ పార్క్ సమీపంలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ విభాగాలలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఈ అద్భుతమైన టూరిజం స్పాట్ మీకు వేరే రాష్ట్రాల్లో కనపడదు. దాంతోపాటు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే పిలిగ్రిమ్స్ కూడా చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇక్కడికి వాళ్ళని ఆ పిలిగ్రిమ్స్ యాత్రికుల్ని, భక్తిపూర్వకంగా వచ్చే యాత్రికుల్ని టూరిజం వైపు కూడా మళ్లించడానికి అవకాశం ఉంది. ఇది ఇక్కడ టెంపుల్ టూరిజం కానివ్వండి, ఎకో టూరిజం కానీ బ్రహ్మాండమైన అటవీ సంపద ఉంది. దానికి సంబంధించి ఎకో టూరిజం, దానికి సంబంధించి టెంపుల్ టూరిజం, ఇలాంటివన్నీ కూడా చేసి అదేవిధంగా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉంది కాబట్టి, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం అలాగా దీన్ని ద్వారా విద్యార్థులను తయారు చేసి దేశవ్యాప్తంగా వాళ్ళందరినీ కూడా పంపించి మన ప్రైడ్గా తీసుకోవడం ఎలాగనేటువంటి దాని మీద తప్పనిసరిగా మేము దృష్టి పెడతాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం. తమ ఇంటి స్థలాన్ని కబ్జా చేయడానికి యత్నిస్తున్న వారి నుంచి రక్షణ కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు మీడియాను ఆశ్రయించారు. బాధితులు జయరామిరెడ్డి భారతి కథనం మేరకు తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ తిరుమల బైపాస్ రోడ్లో సుమారు 40 సంవత్సరాలుగా నివాసముంటూ మున్సిపల్ కార్యాలయానికి అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నామని చెప్పారు. 2-5-746/3 నెంబర్ గల ఇంటిలో తమ కుటుంబం జీవనం సాగిస్తున్నామని చెప్పారు. అయితే గత కొంతకాలంగా రాజేశ్వరి అనే ఆమె తమ ఇంటి స్థలాన్ని ఆక్రమించుకునేందుకు తప్పుడు పత్రాలతో కోర్టుకు వెళ్లగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపారు. ఇటీవల తమ పూరి గుడిసెను రేకులతో మరమ్మత్తు చేసుకునే సమయంలో గోపీకృష్ణ అనే వ్యక్తి తమపై దౌర్జన్యం చేస్తూ దాడులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తే సీఐకు ఆదేశాలు జారీ చేశారని, ఆయన నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అంతేకాక ఆక్రమణదారులతో ఓ టీడీపీ నాయకుడు కుమ్మక్కై తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ఇదిలా ఉండగా రాజేశ్వరి ఆమె కుమారుడు గోపీకృష్ణని కలిసి వివరణ కోరే ప్రయత్నం చేయగా వారు అందుబాటులో లేరు.
గత 50 సంవత్సరాలుగా మేము ఇక్కడ నివాసం ఉంటున్న మా గృహాన్ని తాత్కాలికంగా రేకులతో చేసిన గృహాన్ని మేము తొలగించి స్లాబ్ వేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా టి గోపీకృష్ణ అనే వ్యక్తి మా మీద దౌర్జన్యంగా మా సర్వే నెంబర్ 12లోకి వచ్చి అధికారుల ప్రోద్బలంతో రాజకీయ అండదండలతో కంకణాల రజనీకాంత్ అనే వ్యక్తి ప్రోద్బలంతో మా మీద దౌర్జన్యం చేపించి మా మీద 145 నోటీస్ ఇచ్చిపించి మా పని ఆపించి మమ్మల్ని రోడ్లో పెట్టినారు. మేము ఇక్కడ ఉన్నట్టు మాకున్న ఆధారాలన్నీ మేము చూపిస్తున్నాము. మేము సర్వే నెంబర్ 12లో ఉన్నట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మమ్మల్ని ఎందుకు ప్రభుత్వం వారు గెంటేస్తున్నారు? గోటు డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, కానీ రెవెన్యూ వాళ్ళు మా మీద ఎందుకు ఇంత కుట్ర చేసి ఇంత చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు నడి రోడ్లో దోసినారు? మా బిడ్డలు, మా చిన్న బిడ్డలతో సహా నడి రోడ్లో ఉన్నాము. మా మీద ఇప్పటికైనా దయదలిచి మా ఇల్లు మాకు ఇవ్వండి, మేము మా ఇళ్లలో ఉంటాము. తిరుపతి రూరల్ కుంట్రపాకం గ్రామ పరిధిలో అనధికారికంగా శ్రీ లక్ష్మీ వెంకట మంజునాథేశ్వర రైస్ ప్రొడక్ట్స్ పేరుతో అతిపెద్ద రైస్ మిల్లు నడపడం కారణంగా గ్రామంలో చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా దీర్ఘకాలిక రోగాల బారిన పడాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని జోక్యం చేసుకుని రైస్ మిల్లును మూసివేయించాలని కుంట్రపాకం గ్రామస్తులు తిరుపతి ప్రెస్ క్లబ్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి విజ్ఞప్తి చేశారు. మా 3 గ్రామాలకి మధ్యన ఒక అతిపెద్ద రైస్ మిల్లు ఉంది. ఈ మిల్లుని ఎం కిషోర్ కుమార్ అనే అతను నిర్వహిస్తున్నాడు. ఆ మిల్లులో మా 3 గ్రామాలకి ఆ మిల్లుల దగ్గర నుంచి బూడిద, పొట్టు ఇవంతా వచ్చి ఇబ్బంది పడుతున్నాం. జనాలు పొల్యూషన్ అంతా ఎక్కువ పొల్యూషన్ అయ్యి అక్కడ బతకడానికి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఉందన్నమాట. ఇది గత 15 సంవత్సరాలుగా ఇదే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మేము 2020లో స్పందన ద్వారా 2020 నుంచి స్పందన ద్వారా మరియు గ్రామ సభల్లో కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు అందరికీ మేము అర్జీలు పెట్టుకోవడం జరిగింది. కానీ ఎన్ని అర్జీలు పెట్టుకున్నా మరుసటి రోజే ఈ అర్జీలన్నీ కిషోర్ కుమార్ దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. ఆయన మమ్మల్ని పిలిచి మరుసటి రోజే చూపించి మీరు నన్ను ఏం చేసుకోలేరు అని ఇలా బెదిరించే పరిస్థితి ఏర్పడింది. శ్రీకాళహస్తిలోని మహిళా డిగ్రీ కళాశాల ప్రధానమంత్రి ఉషా పథకం కింద ఎంపికైంది. ఈ పథకం కింద కళాశాల అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అదనపు తరగతి గదులు, ఆధునిక ల్యాబొరేటరీలు, డిజిటల్ క్లాస్ రూమ్లు వంటి ఆధునిక సదుపాయాల కల్పన చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలిపారు. శ్రీకాళహస్తిలోని మహిళా డిగ్రీ కళాశాల ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి ఉషా పథకం కింద ఎంపికైంది. రాష్ట్ర వ్యాప్తంగా 18 కళాశాలల్లో ఎంపిక చేయగా వాటిలో తిరుపతి జిల్లా నుంచి శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాలకు చోటు లభించింది. ప్రధానమంత్రి ఉషా పథకం కింద కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పన, ఆధునిక విద్యాబోధన చేయడానికి అవసరమైన పరికరాలు సమకూర్చుకునేందుకు 5 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో కళాశాలలో 8 గదుల నూతన భవనాన్ని నిర్మించనున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న పాత భవనాన్ని మరమ్మతులు చేయనున్నారు. విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్ ల్యాబ్స్, నైపుణ్యాభివృద్ధికి అవసరమైన పరికరాలను సమకూర్చనున్నారు. కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఉషా పథకం కింద కళాశాల ఎంపికైందని, 5 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు చేసినట్లుగా తెలిపారు. కాంపౌండ్ వాళ్ళు, సీసీ రోడ్స్, తర్వాత ల్యాబ్స్ అన్నీ కూడా ఈ 3.5 కోట్లలో చేసుకుంటాము. అలాగే 1 కోటి రూపాయలతో ఎక్విప్మెంట్ కొనుగోలు. ఎక్విప్మెంట్ అంటే ల్యాబ్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా కొంటాం. తర్వాత ఫర్నిచర్ కూడా ఈ 1 కోటి రూపాయలని కొంటాం. తర్వాత 50 లక్షలతో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సాఫ్ట్ కాంపోనెంట్స్ అంటాము. డిజిటల్ క్లాస్ రూమ్స్, వర్చువల్ క్లాస్ రూమ్స్ అనేది డెవలప్ చేయబోతున్నాం. సో ఇక్కడ 5 కోట్ల ప్రాజెక్ట్ వచ్చేసి దాని ప్రాజెక్ట్ పరిధి 2 సంవత్సరాలు ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకు ఇంకా ఫండ్స్ అయితే రాలేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను స్థానిక శాసనసభ్యులు అందజేశారు. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నివాసంలో ఆయన మాతృమూర్తి బొజ్జల బృందమ్మ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను ఆవిష్కరించారు. వారి ఫోటోలతో పాటు శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఫోటోను కూడా ఏర్పాటు చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలను ఆవిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఏ సైజు ఫోటోలను ఏర్పాటు చేయాలి అనే అంశంపై దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు పార్టీలో సీనియర్లు, మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు కాసరం రమేష్, ఢిల్లీ బాబుల సారథ్యంలో ఫోటోల ఆవిష్కరణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో వాచర్ల గుర్రప్పశెట్టి, డివి నారాయణ, ఢిల్లీ బాబు, షేక్ జిలానీ బాషా, కటికం సుబ్రహ్మణ్యం, పురుషోత్తం నాయుడు, వివేక్, రాకేష్, నవీన్, మల్లి ఆచారి, శ్రీనివాసులు, కాసరం సీను, రాజు తదితరులు పాల్గొన్నారు. కాగా వారు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం, డివైఎస్పీ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, పోలీస్ స్టేషన్లు, మున్సిపల్ కార్యాలయాలకు ఫోటోలను అందజేశారు.
అమర్నాథ్ యాత్రకు వెళ్లే బోలే బాబా భక్తుల ఉత్సాహం తారాస్థాయికి చేరింది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ప్రయాణికుల అడుగులు ఆగడం లేదు. జమ్మూ నుండి 7వ బ్యాచ్లో 4487 మంది పురుషులు, 1011 మంది మహిళలు, 10 మంది పిల్లలు, 188 మంది సాధువులు బాల్తాల్, పహల్గామ్ మార్గంలో బయలుదేరారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య జమ్మూలోని భగవత్ నగర్ యాత్రీ నివాస్ నుంచి తెల్లవారుజామున 3 గంటల తర్వాత 219 వాహనాల్లో బృందం బయలుదేరింది. ఇందులో 3668 మంది ప్రయాణికులు పహల్గామ్కు, 2028 మంది బల్తాల్ బేస్ క్యాంప్కు బయలుదేరారు. 52 రోజుల అమర్నాథ్ యాత్ర జూన్ 29న కాశ్మీర్లోని 2 బేస్ క్యాంపుల నుంచి ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తుంది. 2023లో 4.5 లక్షల మందికి పైగా భక్తులు బాబా బర్ఫానీని దర్శించుకున్నారు. యాత్ర 8వ బ్యాచ్ శుక్రవారం జమ్మూ నుంచి బయలుదేరనుంది. మరోవైపు ఈ రోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని శ్రీనగర్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. యాత్రకు ఈ హెచ్చరిక అంతరాయం కలిగించవచ్చు. కానీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు దీనికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. గురువారం 5600 మంది యాత్రికులు పవిత్ర గుహ వైపు వెళ్లారు. తూర్పును వెళ్లిన 24978 మంది యాత్రికులు శివలింగ దర్శనం చేసుకున్నారు. బుధవారం ఒక్కరోజే 30,000 మందికి పైగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. వారం రోజుల్లో యాత్రకు వచ్చిన సందర్శకుల సంఖ్య 1,20,000 దాటింది. చిత్తూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన మేయర్, డిప్యూటీ మేయర్ సహా 20 మంది కార్పొరేటర్లు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో వారు పార్టీలో చేరడంతో మున్సిపల్ కార్పొరేషన్పై తెలుగుదేశం పట్టు సాధించినట్లయింది. ఇప్పటి వరకు కార్పొరేషన్లో వైసీపీ 47, తెలుగుదేశం 3 సీట్లు మాత్రమే ఉండేవి. గతంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరినప్పుడు 5 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరారు. తాజాగా వైసీపీకి చెందిన 15 మంది తెలుగుదేశం పార్టీలో చేరడంతో రాజకీయం మలుపు తిరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆధిపత్యం సాధించింది. ఈరోజు మన గురజాల సార్ మాట్లాడేటప్పుడు నాతో నేను అభివృద్ధికి మన టౌన్ అంతా అభివృద్ధి చేయాలని ఆయన ఉద్దేశంగా ఉంది కాబట్టి మేమందరూ సార్తో కలిసి మేము కూడా అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. కౌన్సిలర్స్ కావచ్చు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ రాజేష్ గారు, మేయర్ అమదా గారు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేపట్టనున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఈరోజు ఈ చిత్తూరు పట్టణంకి మున్సిపల్కి సంబంధించిన అనేక మంది మద్దతు తెలియజేయడం జరిగింది. వీరందరినీ అతి త్వరలో పార్టీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ బాబు దగ్గర పార్టీ జాయినింగ్స్ ఉంటుంది. ఇదిలా ఉండగా పార్టీ మారిన కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు జిల్లా అధ్యక్షులు భరత్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో టాటా గ్రూప్స్ చైర్మన్ చంద్రశేఖరన్, ఏపీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్, బీజేపీ నేత భానుప్రకాష్, దర్శకుడు అనిల్ రావిపూడి, యాక్టర్ భూపాల్ రాజు, యాక్టర్ అసురెడ్డి తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రాన్ని గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ధార్మిక క్షేత్రాన్ని ఒక అధర్మ క్షేత్రానికి నిలయంగా మార్చివేశారు. ప్రసాదాల దగ్గర నుంచి, రూముల దగ్గర నుంచి, టికెట్ల దగ్గర నుంచి, ఇంజనీరింగ్ పనుల దగ్గర నుంచి అన్నిట్లో అవినీతికి ఆస్కారం ఇచ్చి 100 కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో దండుకున్నారని చెప్పి భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా బాధాకరమైన విషయం, భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. మేము ఎక్కడ కలిసినా సరే ఒకటే చెప్తున్నారు, అన్న శ్రీవారి నగలు పదిలంగా ఉన్నాయని చెప్పి ప్రశ్నిస్తున్నారు. స్వామివారికి సంబంధించిన నగల విషయంలో కూడా ఈరోజు ఏ విధంగా అయితే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాల మీద, గతంలో శ్రీవారి నగల మీద వాద్వా కమిటీ, అలాగే జస్టిస్ జగన్నాథరావు కమిటీ గతంలో శ్రీవారి నగల్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తిరిగి ఈరోజు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత శ్రీవారి నగలకు సంబంధించి విచారణ చేపట్టి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాల్ని నివృత్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. భగవంత్ కేసరి సినిమా సక్సెస్ తర్వాత సాహు గారపాటి గారు నిర్మాత, మేము వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నాం. సో అప్పుడు కొన్ని పరిస్థితులు రాలేకపోయాం. సో అది ముందు ఆ మొక్కు చెల్లించుకుందాం అని ఇక్కడికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నాం. చాలా గొప్ప దర్శనం అయింది. సో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దిల్ రాజు గారి బ్యానర్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో వెంకటేష్ గారితో మొన్ననే
సినిమా ఓపెనింగ్ అవడం కూడా జరిగింది. సో వెంకటేష్ గారిది నాది 3వ చిత్రం. సో నెక్స్ట్ 2025 సంక్రాంతికి రాబోతుంది. సో అది జూలై ఆగస్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి జూలైలో ఒక 1 వీక్, ఆగస్ట్ నుంచి కంటిన్యూస్ స్కెడ్యూల్తో నవంబర్కి ఫినిష్ చేసి సో సంక్రాంతికి మళ్ళీ మీకు F2 సర్లేరు నీకెవరు, ఈ 2 సంక్రాంతి తర్వాత నాకు మళ్ళీ 3వ సంక్రాంతి మళ్ళీ మీ అందరినీ నవ్వులతో ముంచెత్తడానికి వెంకటేష్ గారు నేను ముందుకు రాబోతున్నాం. సో చాలామంది ఇది F4 అనేదో అనుకుంటున్నారు, బట్ ఇది F4 కాదు. సో మళ్ళీ ఇది ఒక వేరే జానర్లో ట్రై చేస్తున్నాను వెంకటేష్ గారు నేను. ప్రస్తుతం అతిసార వ్యాధి తిరుపతిలో విజృంభిస్తోందని, ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేలా పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే కొంతవరకు డయేరియా లాంటి వ్యాధులను అరికట్టవచ్చని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష మీడియాకు తెలిపారు. ఈ అతిసార వ్యాధి ఖచ్చితంగా కంటామినేటెడ్ వాటర్, అంటే మనం పరిశుభ్రమైన నీరు తాగకపోతే, అట్లాగే మన చేతులు శుభ్రంగా లేకపోతే ఖచ్చితంగా అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ వస్తుంది. సో ఆ వ్యాధి ఖచ్చితంగా విరోచనాలు, లో గ్రేడ్ ఫీవర్స్, వామిటింగ్స్ ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్తో వస్తారు. కాబట్టి ఖచ్చితంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నారు. కమిషనర్ గారికి కూడా ఆదేశించడం జరిగింది. ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ దగ్గర ప్యూరిఫికేషన్ సరిగ్గా జరుగుతోందా లేదా దాన్ని పర్యవేక్షించే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు. అంటే క్లోరిన్ ట్యాబ్లెట్స్ వేయడం ఇవన్నీ కూడా. అట్లాగే మనం ఇంట్లో చేయాల్సింది ఏంటంటే నీటిని బాయిల్ చేసి తీసుకోవడం మంచిది. అట్లాగే మన చేతుల్ని కూడా శుభ్రపరుచుకొని తినే ముందు తినడము, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడము. అట్లాగే వ్యాధి వచ్చిన వెంటనే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చాలా ఈజీగా అయిపోతుంది. ఖగోళ అద్భుతాలను చూసేందుకు అందరూ ఇష్టపడతారు. కానీ గ్రహ శకలాలు భూమి దగ్గరకు వెళ్ళినా పేరినా అది సృష్టించే వినాశనం ఊహకు అందదు. అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే గ్రహ శకలం ఒకటి మన భూమి వైపు దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అపోసిస్ అనే గ్రహ శకలం ఉనికిని గుర్తించినట్లుగా తెలిపారు. దీని పరిమాణం 370 మీటర్ల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అపోసిస్ గ్రహ శకలం ఏప్రిల్ 13, 2029న మళ్లీ 2036న మనల్ని దాటి వెళ్తుందని తెలిపారు. ఈ గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టే ముప్పు 72% వరకు ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి గ్రహ శకలాలు ఢీకొట్టడం వల్లే డైనోసార్లు అంతరించిపోయాయని తెలిపారు. అయితే గ్రహ శకలాల నుంచి భూమిని రక్షించడానికి, గ్రహాల రక్షణ సామర్థ్యాలను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ సందర్భంగా ఇస్రో చీఫ్ సోమనాథ్ మాట్లాడుతూ, మన జీవితకాలం 70 నుంచి 80 ఏళ్లు. ఇలాంటి విపత్తులను మన జీవితకాలంలో చూడలేం, కాబట్టి ఇది సాధ్యం కాదని భావిస్తున్నాం. అయితే విశ్వం చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. అంతరిక్షంలో ఇలాంటి ఘటనలు జరిగాయని, బృహస్పతిని గ్రహ శకలాలు ఢీకొట్టాయని, భూమిపై అలాంటి సంఘటన ఏదైనా జరిగితే అందరూ అంతరించిపోతారని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ అంచనాలు నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల మనల్ని మనం సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఇస్రో చీఫ్ అంటున్నారు. భూమికి ఇలాంటి ముప్పు జరగకూడదని, సమస్త జీవరాశులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అంటున్నారు. అయితే దీనిని ఆపడం కష్టమని, దీనికి ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇస్రో చీఫ్ చెప్పారు. భారత్ సైతం తన వంతు కృషి చేస్తోందని సోమనాథ్ తెలిపారు. 10 కిలోమీటర్ల వెడల్పాటి ఆస్ట్రాయిడ్ ఢీకొంటే వెలువడే ఉష్ణం ధాటికి భూమి మీద కొన్ని జీవజాతులు పూర్తిగా చనిపోయే ప్రమాదం ఉందని ఒక సిద్ధాంతం. డైనోసార్లు ఇలాగే అంతర్ధానమయ్యాయని శాస్త్రవేత్తల అంచనా. భూమిని ఇలాంటి ఖగోళ ప్రమాదాల నుంచి రక్షించుకునే వ్యవస్థల గల అభివృద్ధికి సంపన్న దేశాలు సమాయత్తమయ్యాయి. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. తిరుపతి నూతన ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి నేడు ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులు నివారించాలని, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుపతి పట్టణం ఆధ్యాత్మిక నగరం మాత్రమే కాకుండా తిరుపతి చుట్టుపక్కల ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు నిలయంగా ఉందని, ఇటువంటి ప్రాంతంలో గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన కలెక్టర్ షణ్మోహన్కు ఆలయ ఈవో వెంకటేశు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి మూషిక మండపంలో స్వామివారి చిత్రపటాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,910 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,727 రూపాయలు. వెండి 1 కేజీ ధర 93,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 95 రూపాయల 10 పైసలుగా ఉంటుంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.